హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. కూరగాయలు ఏమీ లేనప్పుడు పప్పుచారు తినాలనిపించినప్పుడు ఇలా కమ్మగా పప్పుచారు కాసుకొని తినండి. నేను చెప్పిన రెసిపీని ఎగ్జాక్ట్‌గా మీరు ఫాలో అయితే ఆ మెజర్‌మెంట్స్‌తో కమ్మటి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలోకి దీన్ని పోసుకొని తింటే చాలా చాలా బావుంటుందండి. కుక్కర్ ప్యాన్ తీసుకొని ఒక కప్పు కందిపప్పుని ఇలా తీసుకోవాలి. కప్పు అంటే 250 గ్రాములు తీసుకున్నాను ఇక్కడ నేను. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో ఒక 4 టమాటాలు పెద్ద ముక్కలు కోసుకొని ఇలా వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోండి ఇలాగా. అండ్ దీని మీద ఒక క్లీన్ చేసేసి నీట్‌గా ఉన్న ప్లేట్‌ని ఇలా పెట్టుకొని, పైన ఒక గిన్నె పెట్టుకొని ఇలా వెజిటబుల్స్ నా దగ్గర ఒక్క సొరకాయ మాత్రమే ఉంది అందుకనే వేసుకున్నాను. కానీ మీరు ఎనీ వెజిటబుల్ క్యారెట్, వంకాయ ఏదన్నా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వండి. ఒక్కసారి 3 విజిల్స్ వచ్చేసి కుక్కర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లిడ్ ఇలా ఓపెన్ చేసుకొని 1 బై 1 ఈ వెజిటబుల్స్ తీసేసుకొని ఆ కింద ప్లేట్ కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ పప్పు, టమాటో 2 ఇలాగా మ్యాష్ చేసేసుకోండి బాగా. ఇలా మ్యాష్ చేసేసుకున్న దాంట్లో ఇప్పుడేంటంటే మీరు పక్కన పెట్టుకున్నారు కదా వెజిటబుల్స్, ఆ వెజిటబుల్స్ కూడా వేసేసుకోండి. మీరు ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చింతపండు పలుపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని దాన్ని ఇలాగా నానబెట్టుకోవాలి. ముందు ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఆ గుజ్జు అంతా పిప్పి పడకుండా గుజ్జు మాత్రం దీంట్లో వేసుకోండి. అండ్ 2 గిన్నెల వాటర్ అంటే 2 కప్పుల వాటర్ దీంట్లో ఇలాగ పోసేసుకోండి. 2 కప్పులు అంటే కప్పు 250 ఎంఎల్ అండి. ఒక్కొక్క కప్పు. సో 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాను. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి దీంట్లో. పప్పుచారులో బెల్లం చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. దీన్ని బాగా కలిపేసుకొని కొంచెం 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. మంచి అరోమా ఇస్తుంది. ప్లస్ డైజెషన్ కూడా చాలా మంచిది. బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా పొంగొచ్చే వరకు దీన్ని మరగనివ్వండి పప్పుచారుని బాగా. ఒక్క పొంగొస్తే చాలండి ఇది. ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నారు కదా అన్నీ. సో ఇలా ఇంత ఒక పొంగొచ్చి రాగానే కట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె తీసుకుని ఒకే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలాగ వెల్లుల్లి రబ్బలు 3 లేక 4 ఒక్క దంచుకొని వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకుని చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర దీంట్లో ఇలాగా వేసుకోండి ఫైనల్గా. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి ఆ పప్పుచారులో వేసేసుకోండి. వేసేసుకొని కలుపుకొని దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.